సెంటర్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అదిరిపోయిన లొకేషన్ గైస్. స్టార్టింగ్ ఎంట్రీ అనమాట, గుడి ఎంట్రీ ఇది. ఇప్పుడే అరుణాచలంలో దర్శనానికి వెళ్తున్నాం. సో అందరం అయితే బయలుదేరాం. గుడి అయితే ఫ్రంట్ వ్యూ ఇది. గైస్ ఇప్పుడైతే అరుణాచలం ఫ్రంట్ వ్యూ అనమాట ఇదంతా. టెంపుల్ మన వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి. మన వాళ్ళు ఫ్రంట్ వ్యూ. గుడి అయితే లోపల ఎంట్రీ ఇది. దర్శనంగా అయితే వెళ్తున్నాం గైస్. లోపల అనమాట ఇదంతా. ఇంకో రెండో గోపురం ఇది. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది గైస్. బయటకి అయితే వస్తున్నాం కూడా అందరం. మన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినాలి. నైట్ వ్యూ. వ్యూ కొండ ఎట్లా ఉంటుంది అనమాట. చూసారు ఈ వ్యూ అంతా నైట్ వ్యూ. టెంపుల్ దర్శనం అయ్యాక వ్యూ అనమాట. లోన వ్యూ. ఇందాక వీడియో అయితే తీయనివ్వలేదు, ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. చూసారు కొండ ఎట్లా ఉందో. నైట్ వ్యూ గైస్. ఇప్పుడైతే అరుణాచలంలో గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసి ఒక 3 కిలోమీటర్స్ అవుతుంది. వర్షం అయితే పడుతుంది ఫుల్గా. ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ పడే ఆగింది, మళ్ళీ పడుతుంది. రైన్ స్టార్ట్ అయింది. ఇక మన వాళ్ళందరూ వస్తున్నారు వెనకాల. ఇక సాక్స్ లేసాం మొత్తం. ఇంకేంటంటే ఇక అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది ఇక ఈరోజు. వచ్చాడండి అరుణాచలంలో. వర్షం కురుతుంది బ్రో. నేను వచ్చానండి. కానీ వ్యూ అయితే మస్తు ఉంది. చూసారా బయట నడవలేడు కదా వ్యూ. ఇక మన జిమ్రాణ హాయ్ చెప్పు మా వాళ్ళకి. మొత్తం ఫుల్ దైవభక్తి పంచి, మొత్తం ఇండియన్ స్టైల్, ట్రెడిషనల్ స్టైల్ అదనమాట. లైటింగ్ అయితే తక్కువ ఉన్నట్టుంది, సరి కనిపించవచ్చు. వర్షం అయితే పడిలో ఉంది. ఇప్పుడు అరుణాచలం దర్శనానికి రండి. అరుణాచలేశ్వరం దర్శనం చేసుకోండి. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. రండి బయటికి రండి అందరూ. ఫస్ట్ మ్యాడ్ లైన్ తీసుకురండి. స్ట్రీమింగ్ చేస్తున్నాడా మ్యాడ్? మ్యాక్సిమం అయ్యేటప్పటికి 1-2 అవ్వచ్చు. ఓకేనా? అక్కడ రీచ్ అయ్యాక ఏంటన్నది ఆలోచిద్దాం. ఓకే. జింకల్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ జింకల్. దా ఇట్రా, దా అట్లా